అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తిలో పేరుకుపోయి ఉన్న ఆ చెడుని ఏ విధంగా మనం ధ్యాన శక్తి ద్వారా దాన్ని శుద్ధి చేసుకోవచ్చో దేవీ సర్కిల్, దేవా సర్కిల్ ద్వారా కూడా అద్భుతంగా వారు అందరికీ అందిస్తున్నారు. పాత్ ఆఫ్ జాయ్ అనే ఒక లాభాపేక్ష లేని సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే కాకుండా www.devicircle.comకి ఆయన వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు మన ఈ గురు సాంగత్యం కార్యక్రమంలో శ్రీ ఆనంద్ కర్ణేష్ గారిని ఈ వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఆనంద్ కర్ణేష్ గారు చక్కగా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఆ సంభాషణ అంతటినీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేసి మీకు ఇంకా మరింతగా చేరువయ్యే క్రమంలో చక్కటి సాంగత్యం అందించడానికి మీ అందరికీ బాగా సుపరిచితురాలైన జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్ అంటూ తాను నమ్మిన సత్యాన్ని తన వాణి ద్వారా అందరికీ చేరవేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తూ ధ్యానం ద్వారా తాను ఏదైతే శక్తిని పొందిందో ఆ శక్తిని ఇంకా మరింతగా అందరికీ పంచే క్రమంలో విశేషంగా కృషి చేస్తూ అలాగే ద పిఎంసి హిందీ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ అటు లౌకికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా విజయ పదంలో ముందుకు సాగిపోతున్నారు శ్రీమతి దీప్తి నాదెండ్ల గారు. వారికి ఈ వేదిక తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ మ్యామ్. సో ఈరోజు చక్కటి మీలో ఉన్న ఆ దైవతత్వం మరొకసారి మిమ్మల్ని మరింతగా కాంతివంతం చేసే అద్భుతమైన సెషన్. అందరూ జాగ్రత్తగా కేంద్రీకృతమై ఆసక్తిగా ఆలకిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. आत्मा बंधुलकी नमस्कारम। कैसे हैं सब? सबको क्रिसमस की बहुत बहुत शुभकामनाएं, बधाइयाँ, मुबारक हो, अभिनंदन। आज बहुत बड़ा दिन है। मेरी क्रिसमस एवरीबडी। तो क्रिसमस अपन मनाते हैं जीसस का जन्म हुआ ये बोलकर, मगर जीसस का तो जन्म कुछ लोग कहते हैं अप्रैल, मई, जून ऐसे महीनों में हुआ था। 25 दिसंबर एक रोमन हिस्ट्री में एक दिन होता था तो उसको जोड़ दिया गया, मगर सेलिब्रेशन हमेशा करना है। भले ही अप्रैल में हुआ, मई में हुआ, दिसंबर में हुआ, इट्स अ ब्यूटिफुल डे एंड इन द स्पिरिट ऑफ बर्थ ऑफ जीसस क्राइस्ट। तो जीसस को तो हम मनाते ही हैं। आज हम तो भूल ही गए, आप ट्रांसलेट करने वाले हो। ओके, यू स्टार्ट। ఆత్మ బంధువులందరికీ నమస్కారం అని చక్కగా మనందరినీ తెలుగులో పలకరించారు. ఆనంద్ కర్ణేష్ గారికి గట్టిగా చప్పట్లు కట్టుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదాలకు వందనాలు చేస్తూ 40 సంవత్సరాల క్రితం ఏ జ్యోతినైతే వెలిగించారో ఆ జ్యోతిని ఈ 40 సంవత్సరాలుగా నడుపుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా పాదాభివందనాలండి. ఈ జ్యోతి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం నుంచి అన్ని దేశాలకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అవుతారు అని మన పత్రి గారు మనకు చెప్పారు కదా. అది ఇప్పుడు మీ కళ్ళ ముందే కూర్చొని ఉండి నిజమవుతుంది. మీకు అందరికీ కనిపిస్తుందా లేదా? అందరూ వస్తారు, అందరూ ఒకటే ఫ్యామిలీ. అదే నిజం అవుతుంది, అదే మీ కళ్ళ ముందుంది. థ్యాంక్ యూ. అండ్ సార్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జీసస్ పుట్టింది 25 డిసెంబర్ పలానా నెల అని కాకుండా ప్రతిరోజు ఆ ప్రేమ కరుణ ఏ హృదయం నుంచి పుట్టుకొస్తుందో ఆ ప్రతి క్షణము ఆయన పుట్టాడు అని చెప్తున్నారండి.
హ్యాపీ క్రిస్మస్. तो जीसस का तो जन्म हम मनाते ही हैं, अब मदर मेरी को कैसे भूल गए? तो मदर मेरी को भी याद करेंगे. मदर मेरी ने जन्म दिया जीसस को और उनकी कुछ कहानियाँ बताते हैं आपको, जो मेरी जैसे आपको मालूम है देवियों से कुछ कुछ बातें आई हैं. किताब लिखी है 1000 सीड्स ऑफ जॉय, जो लक्ष्मी जी सरस्वती जी के साथ आई है. तो उनके साथ और भी देवियों को लक्ष्मी जी लाई. 2007 में उन्होंने बोला कि मैं तो मैसेजेस देऊंगी ही, और भी देवियां साथ में आएंगी. ఎస్ ఫ్రెండ్స్, జీసస్కు హమ్ సబ్ జీసస్ని ఎలాగైతే మనందరం గుర్తు చేసుకుంటున్నామో, ఆ ప్రేమకి కరుణకి జన్మనిచ్చిన ఆ మేరీని కూడా గుర్తు చేసుకుండా ఎలా వదిలేస్తాము? ఏ హృదయం నుంచి ఆ జీసస్ పుడతాడో, అంటే ప్రేమ కరుణ పుడుతుందో, ప్రతి ఒక్కళ్ళు ఆ మదర్ మేరీనే. అంత డివైన్ ఫెమినైన్ ఎవరినైతే మనము లక్ష్మి, సరస్వతి, పార్వతీల గురించి మాట్లాడుకుంటామో వాళ్ళందరితో నా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది మీకు అందరికీ తెలుసు. ఇది సరిపదాలు. ఆ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఈ ముగ్గురు మాతలు అంటే వాళ్ళ చైతన్యాలు వచ్చి, మేమే కాదు ఎంతోమంది డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్తో వచ్చి ఇక్కడ భూమి మీద వర్క్ చేస్తున్నారు అనేసి నాకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. तो लक्ष्मी जी सब देवियों को लेके आई, मदर मेरी को भी लेके आई, फिर उनके मैसेजेस भी आए. तो कुछ कुछ कहानियां हैं मदर मेरी की जो मैं आपसे शेयर करना चाहता हूं आज. లక్ష్మీ జీ ధర్తీకి లక్ష్మి గారు, సారీ బై డిఫాల్ట్ నేను హిందీలోకి వెళ్ళిపోతున్నాను, క్షమించాలి నన్ను. మీరు ఇలా నన్ను మరి వదిలేస్తే నేను అలా హిందీ అమ్మాయిని అయిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు పిలుచుకోండి నన్ను. లక్ష్మి ఈ భూమి మీద జరుగుతున్న ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో పాలు పంచుకోవడానికి తనతో పాటు ఎంతోమంది దేవతల్ని తీసుకొచ్చుకుంది. దాంట్లో మదర్ మేరీ కూడా ఒక ఆమెడ అని చెప్తున్నారు. तो मदर मेरी की जो बातें थोड़ी बहुत आई वो सुनाता हूँ आपको. वो बोली कि जीसस का जब जन्म हुआ तो उनका जो बचपन था, 3 साल 4 साल 5 साल, वो जो उम्र थी वो उनका गुजरा. एक देवियों का गॉडेस टेम्पल होता था जहाँ मदर मेरी उसमें प्रीस्टेस थी. మదర్ మేరీ ఈ విషయం చెప్పారు. జీసస్ ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో ఆ స్టార్టింగ్ చిన్న తనంలో ఏజ్ ఉంటుంది కదా, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఆ టైంలో తను ఒక ప్రీస్ట్గా, అంటే గుళ్ళల్లో ఎలా అయితే గుడి పూజారిగా చెప్పుకుంటామో చర్చిల్లో ఎలా ప్రీస్ట్గా తను ఉన్నారు అని చెప్పారంట. तो इस तरह देवियों के कई मंदिर होते थे, गॉडेस टेम्पल्स, हजारों टेम्पल्स थे दुनिया में. तो दिव्य नारित्व जो फैला हुआ था 5000 साल पहले, वो कम होने लगा. 2000 साल में बहुत कम हो गया क्योंकि इन मंदिरों का डिस्ट्रक्शन होने लगा. मगर उसके पहले की बात है, उसके पहले ये एक देवियों का मंदिर था जिसमें मदर मेरी ने जीसस को बड़ा किया. तो उनके पहले 10-11 साल वहाँ निकले, वहीं पे उन्हें दिव्य नारित्व का ज्ञान मिला. तो जीसस का ज्ञान दिव्य नारित्व का ज्ञान है. ఫ్రెండ్స్, 5000-6000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద గుళ్ళల్లో కానీ వేరు వ్యవస్థలలో దివ్య నారీత్వము అంటే దివ్య స్త్రీతత్వపు ఎనర్జీ, అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అలానే ఉండేది. వాళ్ళ ద్వారా ఆ దివ్య స్త్రీతత్వపు ఎనర్జీ ఫ్లో అవుతూ దానితోటి సొసైటీ నడిచేది.
అది నెమ్మది నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే జీసస్ పుట్టారో అప్పుడు వాళ్ళ మదరు ఆ గుడిలో ప్రీస్ట్గా ఉంటూ ఆ తల్లి దగ్గర ఉన్న దివ్య మాతృత్వంతో పెరిగిన చైతన్యము అది జీసస్. अगर उनमें दिव्य नारित्व की एनर्जी नहीं होती जीसस में, तो कैसे हो सकता है कि उनको सूली पे चढ़ा दिया, फिर भी वो बोले कि इन्हें माफ़ कर दो, इन्हें पता नहीं ये क्या कर रहे हैं. जिन्होंने उनको सूली पे चढ़ाया उनके लिए भी सूली पे चढ़ते हुए माफ़ी मांगी. यही तो है दिव्य नारित्व. జీసస్ లోపల దివ్య స్త్రీతత్వపు దివ్య మాతృత్వపు ఎనర్జీస్ లేకపోతే అంత క్షమాగుణము అతనిలో వచ్చేది కాదు. తనని మేకులతో కొట్టినా ఎంత హింసించినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, క్షమించమని అడిగే అంత క్షమాగుణము తనలో వచ్చింది అంటే అది ఆ దివ్య మాతృత్వపు లక్షణాల నుంచే వచ్చాయి. मगर देखो कैसे हुआ इसके बाद, इतिहास कैसे बदला. जीसस फैला रहे थे दिव्य नारित्व, मगर रोमन्स ने उस क्रिश्चियनिटी को बदल दिया और जीसस के नाम पर कितने युद्ध किए, कितने क्रूसेड्स आए और वायलेंस आई, युद्ध हुए. तो इसमें कुछ भी दिव्य नारित्व नहीं है. जीसस को क्या आप कभी समझ सकते हैं कि जीसस ऐसे लड़ाई करेंगे जैसे क्रिश्चियन धर्म से लड़ाई हुई है कई बार. पूरे धर्म की लड़ाई नहीं है, मगर ये जो क्रूसेड्स हुई हैं 4वीं शताब्दी में, 10वीं शताब्दी में, तो ये धर्म बदल गया पेट्रियार्की के आने से. जो दिव्य नारित्व है उसकी लौ बुझ गई. और ऐसा क्रिश्चियन धर्म में ही नहीं हुआ, कई धर्मों में हुआ है. ये हिंदू धर्म में भी हुआ है, जिसकी बातें अब हम नेक्स्ट करेंगे इसके बाद. ఏ దివ్య మాతృత్వపు ఎనర్జీస్ అయితే ఒకప్పుడు ఈ సొసైటీని, దేశాన్ని, సృష్టిని నడుపుతూ ఉండేయో వాటిల్లో నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం వల్ల అవన్నీ కూడా దిగజారిన స్థితికి వెళ్ళిపోయి వూండెడ్ మ్యాస్క్యులిన్గా తయారైపోయి రోమన్స్ రూపంలో యుద్ధాలు, గొడవలు అన్ని వర్గాల మధ్య క్రియేట్ చేసి ఏ ధర్మంతో అయితే ఈ సొసైటీ నడుస్తున్నదో ఆ ధర్మాన్ని తప్పుదావ పట్టించి, అది ఒక్క రిలీజియన్ అనే కాదు, ఒక్క క్రిస్టియానిటీ అనే కాదు, అన్ని ధర్మాలలో కూడా, అన్ని రిలీజియన్స్లో కూడా ఆ వూండ్, ఆ గాయపడ్డ ఎనర్జీస్ అన్నీ దూరిపోయి ఆ గాయపడ్డ స్థితి నుంచే వర్గాలు వర్గాలు ఏర్పడి అందరూ కొట్టుకోవడం జరుగుతున్నది. तो जो किताब आई लक्ष्मी जी से, सरस्वती जी से, 1000 सीड्स ऑफ जॉय, आनंद के 1000 फूल हिंदी में कहेंगे, तो इस किताब में कुछ कहानियाँ हैं दिव्य नारित्व की. सीता के बारे में रामायण में, द्रौपदी के बारे में महाभारत में, फिर राधा के बारे में कृष्णा के साथ, यशोधरा के बारे में बुद्ध के साथ. तो ये सारी कहानियों का वर्णन है लक्ष्मी जी की आवाज़ में, क्योंकि शास्त्र तो सब मर्दों ने लिखे हैं, मेल प्रीस्ट ने लिखे हैं. ठीक है, वाल्मीकि भी मेल ही थे. अब ये जो इन्फॉर्मेशन, ये जो ज्ञान आया है, ये लक्ष्मी जी की आवाज़ में उनके साथ क्या हुआ सीता के रूप में, उनका जीवन कैसा था सीता के रूप में, उनके साथ क्या हुआ जब वो कृष्ण के साथ थी राधा के रूप में, उनकी आवाज़ में. और उसमें काफ़ी फ़र्क आ जाता है. एक
जो मर्द की दृष्टि से लिखी गई है किताब और एक खुद देवी माँ बोल रही है, उसमें आपको थोड़ा सा फर्क नज़र आएगा और उसके बारे में भी हम थोड़ी सी अब चर्चा करेंगे। ఎలా అయితే ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడుకున్నామో అదే హిందూ ధర్మంలో దేవతలుగా ఏ చైతన్యాలనైతే పేరు చెప్పుకుంటామో లక్ష్మి, పార్వతి, సరస్వతులు, ఆ చైతన్యాలలో నుంచి ఒక మహా అద్భుతమైన చైతన్యము లక్ష్మి తన ఇన్కార్నేషన్స్ గురించి నాకు చెప్పినదే నేను ఒక గ్రంథంలో పొందుపరిచాను. దాని పేరే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. తన ఇన్కార్నేషన్స్ సీతగా తను తీసుకున్నప్పుడు అసలు ఒరిజినల్గా ఏం జరిగింది, ద్రౌపదిగా, రాధగా, యశోదరాగా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అక్కడ అన్న విషయాన్ని చెప్పడము, ఆ చెప్పిన దాన్ని పొందుపరచటము, ఇన్ని సంవత్సరాలకి అది ఇప్పుడు భూమి మీద జరిగింది. దానికంటే ముందు ఏదైతే ఈ సొసైటీకి ఇవ్వబడ్డదో అదంతా కూడా గాయపడ్డ పురుషతత్వపు ఎనర్జీస్ ద్వారా ఉన్న ఒరిజినల్ సబ్జెక్ట్ని మార్చి ఇవ్వబడ్డది. గాయపడ్డ పురుషతత్వము దృష్టితో రాయబడ్డ స్క్రిప్చర్స్ ఇప్పటి వరకు సొసైటీకి ఇచ్చి భయాందోళనలో ఉంచటం జరిగింది. దాని నుంచి బయటికి తీసుకొచ్చే ఒరిజినల్ డైరెక్ట్ ఛానల్ మెసేజే 1000 सीड्स ऑफ जॉय. तो रामायण लिखी वाल्मीकि ने, रामचरितमानस लिखा तुलसीदास ने. आपने एक फर्क देखा होगा दोनों में. रामचरितमानस जो कि ऑर्डिनरी लैंग्वेज में अवधी में लिखी गई, रामायण संस्कृत में है. रामायण में 7 खंड हैं, रामचरितमानस में खाली 6 खंड हैं. उत्तराखंड जो 7वां खंड है वो रामचरितमानस में नहीं है. वाल्मीकि का ही जन्म हुआ तुलसीदास के रूप में, क्योंकि वाल्मीकि की आत्मा को पता था कि कुछ बदलाव आ गया है 7वें खंड में, तो उन्होंने ही रामचरितमानस का निर्माण किया और उसमें 7वां खंड नहीं है. अब आप ये सोचिए क्यों नहीं है. రామాయణ రాసింది వాల్మీకి గారు, రామమానస చరిత్ర రాసినది తులసీదాస్ గారు. అదే వాల్మీకి గారు తులసీదాస్ గారి రూపంలో జన్మ తీసుకున్నారు. ఏ విషయమైతే వాల్మీకి గారుగా ఉన్నప్పుడు అర్థం కాలేదో అది తర్వాత ఆయనకి అర్థమయ్యి ఎక్కడైతే మార్పులు అవసరమో ఆ మార్పుని చెయ్యడానికి మళ్ళీ తులసీదాస్గా జన్మించి 7వ ఖండం ఏదైతే ఉందో దాన్ని తీసివేయబడ్డది దీంట్లో 2వ పుస్తకంలో. దానికి కారణం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. तो 7वें खंड में क्या है जो कि तुलसीदास, जिनको स्वयं राम, सीता, हनुमान दिखते थे, बहुत साइकिक थे, तुलसीदास को सबके दर्शन होते थे और उनकी ज़िंदगी भी लंबी थी. उन्होंने 7वां खंड क्यों नहीं लिखा? क्या है उसमें? तो उसमें क्या है कि राम बोलते हैं लक्ष्मण को कि भाई अब जनता को ये स्वीकार नहीं है कि सीता रावण के यहाँ रही और मैंने उसको स्वीकार कर लिया, तो अब तुम सीता को जंगल में छोड़ के आ जाओ. ये है 7वें खंड में. ఆ 7వ ఖండంలో ఏముందంటే సీతాదేవిని ఆ రాముల వారు బయట నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా స్వీకరిస్తున్నావు అని విధాలుగా పబ్లిక్ నుంచి వచ్చిన ఆలోచనలు, ఆ మాటల ప్రభావంతో నేను అడవిలోకి పంపించటం,
ఆ ఘట్టమంతా రాసి ఉన్నది కరెక్ట్ కాదు, ఇది అంగీకరించట్లేదు అనేసి అది రాముడు లక్ష్మణుడికి చెప్తున్న విషయాలు ఉన్నాయి అంటున్నారు. आपको क्या लगता है राम जैसे भगवान ऐसा कर सकते हैं? बोलेंगे सीता देवी जो लक्ष्मी जी का रूप है उनको जंगल में छोड़ाओ, ऐसा नहीं हो सकता। तो ये जो कहानी है थाउजेंड सीड्स ऑफ जॉय में लक्ष्मी कहती हैं, लक्ष्मी माँ कहती हैं कि ये जोड़ा गया है, सातवां खंड जोड़ा गया है, वाल्मीकि ने नहीं लिखा था। లక్ష్మీదేవి సీతగా జన్మ తీసుకున్న మహాతల్లిని దేవుడు అని పిలుచుకుంటున్న రాముడు అడవులకి పంపించారు అని నిజంగా మీ అందరూ నమ్ముతున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్. నమ్ముతున్నారా? ఓకే. అదేవిధంగా అలాంటిది ఏమీ జరగకపోయినా కూడా, అలాంటిది ఏమీ వాల్మీకి గారు రాయకపోయినా కూడా దాన్ని జోడించటం జరిగింది అని చెప్తున్నారు. अगर आप भारतीय सरकार की गवर्नमेंट साइट्स पर भी जाएंगे, रिसर्च करेंगे, तो जो ओरिजिनल रामायण है उसमें 5 खंड हैं। रिसर्चर्स कहते हैं कि 7वां खंड जो है उत्तराखंड और बालखंड जो है पहला खंड, ये दोनों 300-400 साल बाद जोड़े गए हैं, ये रिसर्चर्स कहते हैं। जितना गवर्नमेंट की साइट्स में जो रामायण को हम ऑब्जर्व ఏదైతే గవర్నమెంట్ సైట్స్లో ఉన్న రామాయణాన్ని చెక్ చేస్తే దాంట్లో 5 ఖండాలు మాత్రమే ఉన్నాయి. బాలకాండ్ అండ్ ఉత్తరాఖండ్ ఈ 2 అక్కడ లేవు. రీసెర్చర్స్ తెలుసుకోగలిగింది ఏంటంటే ఎప్పుడైతే రామాయణం రాయబడ్డదో దాని తర్వాత 300-400 సంవత్సరాల తర్వాత వీటిని జోడించటం జరిగింది. तो अगर 7वां खंड जोड़ा गया, जो कैसे मालूम कि 400 साल बाद, क्योंकि हर शताब्दी में किसी लिखने का एक तरीका होता है, और वो लिखने का तरीका जो था 5 खंडों का, उसमें काफ़ी फ़र्क है 7वें खंड में, यानी कि वो 400 साल बाद आया, ये रिसर्चर्स मानते हैं। तो अब ये किसने जोड़ा? ये क्या नारियों की जो नारियों का जो पावर है, जो शक्ति है, क्या उसको कम करने के लिए जोड़ा गया 7वां खंड? क्योंकि अगर सीता जैसी देवी को एक धोबी के कहने पे राम भगवान अपने राजमहल से निकाल सकते हैं, तो जो ऑर्डिनरी नारी है उसकी क्या औकात? फिर तो कोई भी बोल सकता है मैं भी तुम्हें निकाल सकता हूँ। तो ये सारा पुरुषत्व की शक्ति जो बढ़ी, दिव्य नारीत्व को कम करने के लिए ये जोड़ा गया, जिससे कि नारियों की पावर कम हो जाए, मेल्स आगे बढ़ जाएं। तो ये है 1000 सीड्स ऑफ जॉय में, जो कि रिसर्चर्स बोलते हैं उससे भी मिलता जुलता है। రీసెర్చర్స్ ద్వారా ఏదైతే తెలుసుకోబడ్డామో, అసలు రామాయణం రాసిన తర్వాత 300-400 సంవత్సరాల తర్వాత ఈ 7వ ఘట్టాన్ని జోడించబడ్డది అని, దానికి కారణం ఏంటి? ఆ 7వ ఘట్టంలో రాసి ఉన్నదానికి అంతకు ముందు ఉన్న ఖండాలకి డిఫరెన్స్ ఏంటి? సమయానికి అనుగుణంగా ఎనర్జీ మారడం జరిగింది. మారుతున్న ఎనర్జీ ప్రకారము ఆలోచనలు మారుతూ దానికి ఆ ఆలోచనల ద్వారా వచ్చిన ఘట్టాన్ని అక్కడ జోడించటం జరిగింది. లేకపోతే ఎవరో ఏదో మాట్లాడారు అని ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన భగవంతుడి రూపమైన ఎన్లైటెండ్ మాస్టర్ ఆ రాముడు ఆ సీతాదేవిని అడవులకి పంపించడం ఏంటి? అంత ఎదిగిన ఆత్మకే ఈ అనుభవం ఉంటే మరి మిగతా స్త్రీల పరిస్థితి ఏంటి భూమి మీద? ఇదంతా కావాలని చెయ్యబడ్డదే. స్త్రీతత్వపు ఎనర్జీ ఏదైతే ఆ సొసైటీని, ఈ బ్రహ్మాండాన్ని నడుపుతుందో దాన్ని డౌన్ చేసి పురుషతత్వపు ఎనర్జీస్ని
డామినేట్ చేయడానికి చేసిన ప్రయత్నంలో జోడించబడ్డ ఘట్టమే అది. तो इसीलिए तुलसीदास का जन्म हुआ. उन्हें मालूम पड़ा कि 7वां खंड जोड़ दिया गया, तो फिर उनका जन्म हुआ. उनने खाली 6 खंड लिखे. 7वां खंड आज तक नहीं है रामचरितमानस में, है ही नहीं. राम अयोध्या लौट आते हैं, उनका अभिषेक होता है और फिर रामचरितमानस खत्म हो जाता है. ये कहानी है ही नहीं रामचरितमानस में. వాల్మీకి గారికి తెలియబడ్డది, తెలుసుకున్నారు ఆయన, నేను రాసిన రామాయణాన్ని తప్పుదోవ పట్టించారు అని. దాంట్లో ఒక ఘట్టము యాడ్ చేశారు, దాన్ని తీయవలసిన అవసరం ఉందని ఆయన మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి భూమి మీదకి వచ్చి రామ్మానస్ చరిత్ర రాసి దాంట్లో 6 ఘట్టాలనే జోడించి ఏదైతే తీసివేయాల్సి ఉందో దాన్ని తీసేసి ఇప్పటి వరకు దాన్ని అలానే ఉంచడం జరిగినది. అసలైన రామాయణంగా దాంట్లో పొందుపరచడం జరిగినది. तो ये हमने अभी क्रिश्चियन धर्म की बात करी. वहाँ पे देखा कि जीसस तो मदर मेरी तो दिव्य नारित्व के रूप हैं, मगर उनके नाम पर भी इन्होंने खूब सारे युद्ध कर दिए, लोगों को ज़बरदस्ती क्रिश्चियन बना दिया. हिंदू धर्म में हमने देखा कि रामायण और रामचरितमानस में फ़र्क क्यों है. ऐसा कई धर्मों में हुआ है. पुरुषत्व को बढ़ाने के लिए नारीत्व को कम कर दिया गया. कई मंदिर थे, हजारों की संख्या में देवियों के मंदिर थे, जहाँ पर लेडीज़, विमेन, वो लोग साथ में वो प्रीस्टेसेस होती थी और वो ज्ञान देती थी. वो सारे जो विमेन टेम्पल्स थे, गॉडेस टेम्पल्स थे, हजारों की संख्या में थे, वो सारे खत्म होते गए. सब धर्मों में इस तरह से नारीत्व को कम किया गया और पुरुषत्व बढ़ता गया. वो भी एक वुंडेड मैस्कुलिन, घायल पुरुषत्व. तो ये कहानी है सतयुग से कलयुग तक आने की. ఎలాగైతే మనం ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకున్నామో, హిందూ ధర్మంలో జరిగిన చరిత్ర గురించి మాట్లాడుకున్నామో, అక్కడ ఏ తల్లి మాతృత్వంలో ప్రేమకి కరుణకి ప్రతిరూపంగా పుట్టిన జీసస్ని ఒక క్రిస్టియానిటీ అన్న ఒక రిలీజియన్కి బంధించి ఉంచిన ఆ బంధనాలు, ఇటు మనము రామాయణం చూసుకున్నా కూడా విస్తారంగా ఉన్న ఆ చైతన్యాన్ని బంధించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ ఖండాల్ని జోడించి, ఒకప్పుడు ఏ గుళ్ళలో అయితే స్త్రీలందరూ వాళ్ళ ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని దానితో కనెక్ట్ అయి ఉండి దాన్ని టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. గుళ్ళలోకి టెంపుల్స్ అంటే ప్రతి ఒక్క సభలాగా ఏర్పడినప్పుడల్లా వాళ్ళు ఆ దివ్య మాతృత్వాన్ని, దివ్య స్త్రీతత్వాన్ని చెప్పేవాళ్ళు, వాటి క్వాలిటీస్, వాటి లక్షణాలని టీచ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ సొసైటీ కూడా ఆ లక్షణాలతోటే, ఆ క్వాలిటీస్తో బ్యాలెన్స్ అవుతూ ఉండేది. గ్రాడ్యువల్గా వాళ్ళని డౌన్ చేస్తూ ఎప్పుడైతే గాయపడ్డ పురుషతత్వపు ఎనర్జీస్ ఆ టెంపుల్స్లో వెళ్ళి వాళ్ళని డౌన్ చేసి వీళ్ళు డామినేట్ చేయడం ప్రయత్నించిందో, అప్పటి నుంచి అక్కడ ఎనర్జీస్ మారి దివ్య స్త్రీతత్వము దగ్గర గాయపడ్డ పురుషతత్వపు ఎనర్జీస్ గ్రాడ్యువల్గా సొసైటీలోకి వచ్చి సొసైటీని ప్రభావం చేయడం జరిగింది. సత్యలోకం నుంచి కలియుగానికి జరిగిన యాత్రే ఇది. एक और कहानी है जीसस की पत्नी, जीसस की वाइफ. आप अचंभे में आ गए होंगे, कुछ क्रिश्चियन लोग अगर यहाँ है बोलेंगे जीसस की तो वाइफ नहीं थी. नहीं, जीसस की वाइफ थी. लक्ष्मी जी बोलती हैं उनकी वाइफ का नाम था मेरी मैग्डलेन. లక్ష్మీ గారు చెప్పారంట, కన్వర్జేషన్ అవుతున్నప్పుడు జీసస్ గారి
భార్య పేరు మేరీ मैगडलिन। तो मेरी मैगडलिन के साथ क्या हुआ? 591 में 591 एडी में एक थे पोप ग्रेगरी द ग्रेट। उन्होंने खूब सारे भाषण देने शुरू कर दिए और उसमें उन्होंने मेरी मैगडलिन को कोई 2 और मेरीज थी जिनका चरित्र खराब था, उनसे मिक्स करना शुरू कर दिया। 591 ఏడి ఆ సమయంలో పోప్ అన్న ఒక జాతి వాళ్ళు మేరీ मैगडलिन ఎనర్జీస్ని డైవర్ట్ చేయడానికి వేరే ఇంకా 2 స్త్రీలతోటి ఆమె ఎనర్జీస్ని కలిపి వాటిని మింగ్లింగ్ చేసి వాటిని ప్రచారం చేస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు। तो पिछले 1500 साल 591 से अभी तक मतलब कि 1969 तक जो सारे पोप्स थे और जो सारी क्रिश्चियनिटी है वो सब यही समझते थे कि मेरी मैगडलिन एक प्रोस्टिट्यूट थी। देखिए, जीसस की वाइफ को प्रोस्टिट्यूट बना दिया 1500 साल तक। ये पुरुषत्व ने क्या किया है, आप समझिए इसको। जो ఏదైతే ఈ సొసైటీలో ఒక విషయాన్ని వేయబడతదో అదే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తారు అన్కాన్షియస్గా। అదే జరిగింది ఇక్కడ। మేరీ मैगडलिनని వేరే ఆడవాళ్ళతో పోల్చి ఆమెని మీద వేరే దృష్టి క్రియేట్ చేయడం జరిగింది, సృష్టించడం జరిగింది। అదే ప్రచారం చేయడం వల్ల అందరూ అదే నమ్మి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క పోప్ కానీ దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కానీ అదే నిజము అనుకొని ఇన్ని 1500 సంవత్సరాలుగా కూడా ఆమెని ఆ వేరే దృష్టితోటే చూస్తున్నారు। तो फिर 1969 में 591 1969 इतने साल 1969 में पोप ने फाइनली बोला ये सब गलत है। बाइबल में ऐसा कुछ भी नहीं है जो कहता है कि मेरी मैगडलिन वो प्रोस्टिट्यूट थी। ये कहीं पर भी नहीं लिखा है। और फिर अभी 2016 में पोप फ्रांसिस ने मेरी मैगडलिन को अपोसल ऑफ द अपोसल्स बोला है। सबसे बड़ी अपोसल, जो 12 अपोसल थे उनमें सबसे बड़ी मेरी मैगडलिन। ये अभी पोप फ्रांसिस ने बोला है 2016 में। 1969లో 1969లో ఫైనల్గా ఇన్ని వందల సంవత్సరాలు తప్పుడు ప్రచారం జరిగిన తర్వాత అదే పోప్ పరంపరలో ఒక లీడర్ చెప్పడం జరిగింది, ఏదైతే ప్రచారం చేయబడుతుందో ఆమె గురించి అదంతా ఒరిజినల్గా బైబిల్లో అసలు రాసే లేదు, అది కూడా క్రియేట్ చేయబడ్డదే। మళ్ళీ 216లో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన మెయిన్ లీడర్ ఏం డిక్లేర్ చేశారంటే ఏదైతే ఉన్నత చైతన్యాలు 12 చైతన్యాలు ఉన్నాయో వాటన్నింటికంటే కూడా అద్భుతమైన హయ్యర్ చైతన్యము ఆమెది అని చెప్పడం జరిగింది। గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి। तो अब मेरी मैगडलिन से हमारी देवी सर्कल जो ऑर्गेनाइजेशन है जिसमें 1000 सीड्स ऑफ जॉय में जो भी देवियां आई हैं, मैसेज आए हैं, उनके लिए लेडीज़ के लिए वर्कशॉप्स होती हैं। उसमें मेरी मैगडलिन के साथ भी एक वर्कशॉप होती है। దేవి సర్కిల్ అనే వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయండి। వాటిల్లో ఎనర్జీ ఫ్లో అవుతున్న మేరీ मैगडलिन ద్వారా ఎనర్జీ ఫ్లో అవుతున్న వర్క్షాప్స్ కూడా చాలా జరుగుతున్నాయి। तो अभी मैं चाहूँगा अगर ऑर्गेनाइजर्स देवी सर्कल का जो वेबसाइट है उसमें सारी देवियों को जरा सा दिखा दे, लक्ष्मी जी, सरस्वती जी, पार्वती जी,
मदर मेरी, मेरी मैगडलेन, मदर गाया। ये देखिए आप पार्वती जी मदर मेरी के साथ भी है। और जाइए मदर गाया। फिर ये क्वानियन माँ, चाइना में सबसे बड़ी बुद्धिस्ट देवी हैं क्वानियन माँ। और जो मुझे मैसेज आया है वो है विष्णु का रूप है अवलोकितेश्वरा, और अवलोकितेश्वरा का फेमिनिन रूप है क्वानियन माँ। तो ये भी विष्णु का ही रूप है क्वानियन माँ। तो जो 1000 सीड्स ऑफ जॉय में एक मैसेज है कि कई जो बुद्ध हुए हैं वो विष्णु, लक्ष्मी, सरस्वती इनके अवतार है। कई जो बुद्ध धर्म में हुए ना बुद्ध बड़े बड़े, तो क्वानियन माँ भी उनका ही एक अवतार है। సర్కి వచ్చిన మెసేజెస్లో ఆ విష్ణు రూపమే అతిలోకేశ్వర్ అనేసి బౌద్ధ మతంలో పూజించటం జరుగుతుంది. ఆ అతిలోకేశ్వరుడి చైతన్యం నుంచి వచ్చినదే ఆ క్వానియన్ మా. అలాగే చాలామంది ఆ బౌద్ధ మతంలో ఎవరైతే పూజించబడుతున్నారో వాళ్ళందరూ విష్ణు చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళే అనేసి కంటిన్యూగా మెసేజెస్లో నాకు వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. तो और भी आप नीचे जाएंगे तो ये है आदि पराशक्ति, फिर है तारा इनके नीचे। तारा भी बहुत बड़ी देवी हैं बुद्ध धर्म में, बहुत ही बड़ी, 21 तरह की ताराएं हैं। और ये हैं आइसिस, अफ्रीका की हैं, जहाँ से पिरामिड आए, जहाँ से तो नहीं कई जगह से आए हैं पिरामिड, मगर इजिप्ट में बड़े बड़े पिरामिड हैं, ठीक है। तो वहाँ की जो कॉन्शियसनेस, वहाँ की चेतना है वो जुड़ी हुई है गॉडेस आइसिस से। और इनके साथ भी एक बहुत प्यारी वर्कशॉप होती है जिसमें आइसिस देवी आती है। పిరమిడ్స్ గురించి అన్ని చోట్ల ఇప్పుడు పిరమిడ్స్ వచ్చాయి. అవి ముందు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ పిరమిడ్ ఎనర్జీస్కి ఐసిస్ చైతన్యం కనెక్ట్ అయి ఉంది. ఐసిస్ చైతన్యంతో కూడా ఎన్నో వర్క్షాప్స్ జరుగుతున్నాయి. तो यही वेबसाइट तो हो गया। तो यही मैं बताना चाह रहा था कि सारी देवियाँ अब एक साथ क्यों आ रही हैं, क्योंकि हम कलयुग से सतयुग से त्रेता युग होते हुए द्वापर युग होते हुए कलयुग तक पहुंच गए हैं। अब वापस सतयुग में जाना है। तो दिव्य नारित्व सतयुग में होता है। धीरे धीरे दिव्य नारित्व खत्म होते होते पुरुषत्व बढ़ने लगता है, फिर एक घायल पुरुषत्व आ जाता है कलयुग में। अब वापस दिव्य नारित्व में जाएंगे। तो इसलिए सारी देवियाँ पूरी पृथ्वी से आगे बढ़ रही हैं। लक्ष्मी जी खुद उनको साथ में लेके आ रही हैं। ఇప్పుడు ఈ సమయంలో ఈ దేవతా చైతన్యాలందరూ, దేవతా చైతన్యాలంటే ఎన్లైటెండ్ మాస్టర్స్, సత్యం తెలుసుకున్న వాళ్ళు, ఈ దేవతా చైతన్యాలందరూ ఎవరైతే దివ్య స్త్రీతత్వంతో పుణికిపుచ్చుకొని ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఈ భూమి మీదకి ఎందుకు దిగుతున్నారు? ఎందుకంటే దివ్య స్త్రీతత్వంతో ఉంటున్న ఆ సత్యలోకం నుంచి గాయపడ్డ పురుషతత్వము నిండి ఉన్న కలియుగం వరకు యుగ యుగాలు మార్పు చెందుతూ ఎలాగైతే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిందో, మళ్ళీ ఇక్కడ నుంచి ఆ సత్యలోకానికి ఎదగాలి అంటే ఆ దివ్య స్త్రీతత్వపు ఎనర్జీస్ అవసరం. కాబట్టి వాళ్ళందరినీ ఆ లక్ష్మీదేవి తీసుకొని భూమి మీదకి వచ్చింది. और लक्ष्मी जी जैसे कि यहाँ पर भी अपन लीडर्स होते हैं, दीप्ति जी भी लीडर हैं, कई मास्टर्स लीडर्स हैं यहाँ पर। स्वर्ग में लक्ष्मी जी इसका काम कर रही हैं, स्वर्गों में बोल सकते हैं, बड़े बड़े स्वर्ग हैं। तो वहाँ पे सारी महादेवियों से मिलकर उन्होंने एक विजुअल दिया है। जैसे लक्ष्मी जी हाथ पकड़े हुए हैं सरस्वती जी का, सरस्वती जी ने हाथ पकड़ा है पार्वती जी का, पार्वती जी से मदर मेरी, मदर मेरी से मदर गाया, मदर गाया से क्वानियन माँ,
तारा माँ, आइसिस, सब ने एक दूसरे के हाथ पकड़े हुए हैं और पृथ्वी का वो चक्कर लगा रही हैं अभी, और उनके दिलों से एक रोशनी, एक सुनहरी रोशनी जा रही है पृथ्वी पे, पृथ्वी का सेक कर रही हैं, उसमें दिव्य नारित्व जगा रही हैं पूरी पृथ्वी में सारी देवियां मिलके। ఎలాగైతే ఇప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక సంస్థల్లో లీడింగ్ రోల్ తీసుకుంటున్నారు, వీళ్ళు మాస్టర్స్, వీళ్ళు లీడర్స్, వీళ్ళు అని చెప్పుకుంటున్నాము, అదే విధంగా ఏ చైతన్యాలైతే దివ్య స్త్రీతత్వంతో పూర్తిగా నిండి ఉన్నాయో, ఎవరి పేరైతే చెప్పుకున్నామో, లక్ష్మి, పార్వతి, సరస్వతి, కాన్య, నైసిస్, వీళ్ళందరూ కూడా ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పట్టుకొని సర్కిల్గా ఏర్పడి భూమి చుట్టూ ఆ సర్కిల్ని ఏర్పరచి వాళ్ళ ద్వారా ఆ స్త్రీతత్వపు ఎనర్జీని బంగారు కాంతులుగా ఈ భూమి లోపలికి పంపిస్తున్నారు। और हमारी हर महादेवी देवी के साथ वर्कशॉप्स होती हैं। तो अभी एक वर्कशॉप हुई थी मदर मेरी के साथ, उसमें टीचर थी कमिला नासिर, जो मदर मेरी का मैसेज लाती हैं, चैनलिंग करती हैं। तो मदर मेरी ने उनको बोला कि मुझे ये वर्कशॉप में आनंदा करुणेश भी चाहिए, क्योंकि वो लक्ष्मी जी को लाएंगे, हम दोनों वर्कशॉप कराएंगे। यानी कि देवियां अब साथ में भी मिल मिलकर वर्कशॉप्स करा रही है। तो मदर मेरी एंड लक्ष्मी, ऐसे ही हो सकता है मेरी मैगडलिन आए, पार्वती जी के साथ एक वर्कशॉप है। तो ये सारी जो देवियां हैं जुड़ रही हैं, तो इससे धर्म जुड़ने लगेंगे, क्रिश्चियनिटी, हिंदुइज्म, बुद्धिज्म सब एक होने लगेंगे। ఈ మధ్య రీసెంట్గా అయిన ఒక వర్క్షాప్ని కమిలా అనేసి ఒక మాస్టర్ ఛానలింగ్ చేస్తూ మదర్ మేరీ ఎనర్జీస్ని, చైతన్యాన్ని ఛానల్ చేస్తూ ఆ వర్క్షాప్ జరిగినది। ఆ వర్క్షాప్ జరుగుతున్నప్పుడు ఆనంద కరుణేష్ గారి ప్రజెన్స్ కూడా ఇక్కడ ఉండాలి అని ఆ మదర్ మేరీ ఎనర్జీస్ చెప్పడం జరిగినది। అలా ఎందుకు చెప్పారు అంటే, ఆనంద్ కరుణేష్ గారి ఎనర్జీస్ యాక్చువల్గా దేవి లక్ష్మి చైతన్యంతో నిండి ఉంటాయి యాక్చువల్గా ఆయన గారి ఎనర్జీస్। సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మదర్ మేరీ లక్ష్మితో కలిసి వర్క్షాప్ చేస్తుంది। అంటే వర్క్షాప్ ఈజ్ నథింగ్ బట్ చైతన్య శక్తుల్ని ఒక ప్రవాహంగా అందరి దగ్గరికి పంపించి మార్పుకి కారణం అవుతున్నారు। అలానే వేరు ఎలా అయితే ఇక్కడ రిలీజియన్స్ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటామో, అలా బౌద్ధ ధర్మం నుంచి వచ్చిన ఆ గాడెస్ ఎనర్జీస్, ఇంకొక రిలీజియన్ నుంచి వచ్చిన గాడెస్ ఎనర్జీస్ ఇద్దరు కలిసి వర్క్షాప్ చేయడం, అప్పుడు ఏమవుతుందంటే అటు నుంచి వచ్చిన దివ్య నారీత్వము, ఇటు నుంచి వచ్చిన దివ్య నారీత్వము రెండూ కలిసి ఆ ఎనర్జీస్ని ఫ్లో చేస్తున్నప్పుడు ఇక్కడ రిలీజియను, క్యాస్ట్ పేరు మీద ఏదైతే గోడలు ఉన్నాయో ఆ గోడలు పెగిలిపోతాయి, ఆ బంధనాలు పెగిలిపోయి అంతా ఒకటే అయిపోయి అన్ని క్యాస్ట్లు ఒకటైపోతాయి, అన్ని రిలీజియన్స్ ఒకటైపోతాయి, వసుదైవ కుటుంబకం అవుతుంది। और ऐसा नहीं है कि भगवान विष्णु, भगवान शिव, भगवान ब्रह्मा, इनमें दिव्य नारित्व नहीं है, इन सब में दिव्य नारित्व है। हर भगवान और हर गॉडेस, हर भगवान में दिव्य नारित्व, दिव्य पुरुषत्व दोनों है। लक्ष्मी जी में भी दिव्य नारित्व है, दिव्य पुरुषत्व है। विष्णु जी, विष्णु भगवान में भी दिव्य नारित्व है, दिव्य पुरुषत्व है। मगर मानवता जहाँ अटकी हुई है, अगर दिव्य नारित्व को लाने के लिए शिव और विष्णु आगे बढ़ेंगे तो आप लोगों को समझ में नहीं आएगा। उनको बढ़ना लक्ष्मी जी को, सरस्वती जी को, पार्वती जी को इसलिए है कि मानव जहाँ अटके हुए हैं उनको दिखाना है कि देवियाँ बढ़ रही हैं, तो उनको समझ में आएगा हाँ स्त्री तत्व आगे बढ़ रहा है। नहीं तो विष्णु भी कर सकते हैं, ये ऐसा कुछ नहीं है,
मगर आप लोग उसको समझ नहीं पाएंगे जब तक कि लक्ष्मी जी आगे नहीं बढ़ेंगी। ఇప్పటి వరకు మనం లక్ష్మి, సరస్వతి, పార్వతి గురించి మాట్లాడుకుంటున్నాం. దీని అర్థము ఇది కాదు, ఓన్లీ వాళ్ళలోనే దివ్య స్త్రీతత్వం ఉందని. దివ్య స్త్రీతత్వము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో కూడా ఉంది. అందుకే వాళ్ళని భగవంతులు, అందుకే వాళ్ళని ఎన్లైటెండ్ మాస్టర్స్ అన్నారు. పరిపూర్ణ తత్వము వాళ్ళలో ఉంది. అటు దివ్య స్త్రీతత్వము, దివ్య పురుషతత్వము సంపూర్ణంగా ఉంది వీళ్ళలోనూ వాళ్ళలోనూ. కానీ వాళ్ళని ఒక పురుషులుగా చూస్తుంది ఇప్పుడున్న సొసైటీ వ్యూ. సొసైటీ ఎక్కడైతే ఇరుక్కుపోయి ఉందో వాళ్ళని ఒక స్త్రీలుగా, వీళ్ళని ఒక పురుషులుగా చూస్తుంది. కాబట్టి దివ్య స్త్రీతత్వాన్ని నేర్పాలి అంటే స్త్రీ రూపాలు ముందుకు రావాలి. కాబట్టి వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు వెనక సపోర్ట్ చేస్తున్నారు. అదే పని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా చేయవచ్చు. కానీ వాళ్ళు చేస్తే ఈ సొసైటీకి అర్థం కాదు. వాళ్ళని పురుష రూపంలోనే చూస్తారు. కాబట్టి స్త్రీ రూపాలని ముందు పెట్టి వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తున్నారు. तो इसीलिए अगर फिर से अपन ध्यान करें, इस महाध्यान का नाम है पथरी जी ध्यान महायज्ञम। पथरी जी ने ही 2000 ब्रह्मश्री पथरी जी ने ही 2019 में सबसे पहले लक्ष्मी जी, पार्वती जी, सरस्वती जी को यहाँ पर बिठाया जहाँ शिव बुद्ध बैठते थे। वो इसीलिए क्योंकि पथरी जी को भी 1000 सीड्स ऑफ जॉय में वो नज़र आया लक्ष्मी जी कि ये टाइम आ गया है बदलाव का। अब देवियों को, महादेवियों को आगे लाना है। तो शिव भगवान भी पार्वती जी को के पीछे उनको आगे भेज रहे हैं और वो उनको पीछे से रक्षा कर रहे हैं। विष्णु भी लक्ष्मी को आगे भेज रहे हैं और वो पीछे से रक्षा कर रहे हैं। तो भगवान भी अब महादेवियों को आगे भेज रहे हैं क्योंकि सतयुग का टाइम है, महादेवियों का टाइम, उनको आगे बढ़ना है। और इसका सबसे पहले जिनका मैं बहुत आभारी हूँ वो हैं ब्रह्मश्री पितामह पथरी जी, क्योंकि उन्होंने इसको देखा, 2019 में देखा। जैसे ही किताब निकली वैसे ही देखा, यानी कि राइट एट द मोमेंट ही सॉ इट। तो उनका बहुत बहुत आभार है और बहुत खुशी है मुझे यहाँ पर आकर आप सबसे बात करने के लिए। 2019లో మీరు ఇక్కడ చూసే ఉంటారు, లక్ష్మి, పార్వతి, సరస్వతుల అద్భుతమైన విగ్రహాలతోటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ఎగ్జాక్ట్గా సమయముకి అనుగుణంగా నా ద్వారా రచన రావడము, ఆ రచనలను ఆయన గారు చూడడము, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడము, దివ్య స్త్రీతత్వము భూమి మీదకి దిగుతుంది అనేసి ఎలా అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్త్రీతత్వాన్ని ముందుకి పంపిస్తున్నారో అలానే ఆయన గారు మహావిరాట్ నారాయణ చైతన్యంతో ఉండి ఈ జగత్తులో ఉన్న మహిళా చైతన్యాన్ని మేలుకొల్పడానికి ఆయన చేస్తున్న ఈ మహాయజ్ఞంలో నేను కూడా పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి. तो अब आखिरी में अब खाली 3 मिनट बचे हैं, तो हम एक लक्ष्मी जी, एक सरस्वती जी का मंत्र, एक लक्ष्मी जी का मंत्र और एक पार्वती जी का मंत्र बोलेंगे। और मैं बोलूँगा और आप अगर पहली बार तो मैं बोलूँगा और दूसरे और तीसरे में आप भी साथ में बोल सकते हैं अगर बोलना हो, ठीक है। సార్ చెప్తున్నారు ఇంకొక 3 నిమిషాలు ఉంది కదా, ఆ 3 నిమిషాల్లో 3 మంత్రాలు చెప్తాను. ఆయన గారు చెప్పిన తర్వాత దాని వెనుక మీరు రిపీట్ చేయొచ్చు అని చెప్తున్నారండి. आंखें बंद कर लीजिए, కళ్ళు మూసుకోండి. लंबी सांस अंदर और बाहर, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండండి. फिर एक लंबी सांस अंदर
और बाहर। डीप ब्रेथ। अब मंत्र के लिए सांस लेंगे। ओम ऐं सरस्वती स्वाहा। ओम ऐं सरस्वती स्वाहा। ओम ऐं सरस्वती स्वाहा। आप साथ में बोल सकते हैं अगर बोलना चाहें। ओम श्रीं महालक्ष्मीये स्वाहा। ओम श्रीं महालक्ष्मीये स्वाहा। ओम श्रीं महालक्ष्मीये स्वाहा। ओम क्लीं पार्वत्यै नमः। ओम क्लीं पार्वत्यै नमः। ओम क्लीं पार्वत्यै नमः। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. बहुत बहुत धन्यवाद। थैंक यू। मेरी क्रिसमस। సాయం సంధ్యా సమయాన ఈ అద్భుతమైన ఈ ప్రాంగణంలో లక్ష్మి, సరస్వతి, పార్వతి వారి ఎనర్జీస్, వారి శక్తిని మనందరం కూడా గురుముఖత తీసుకున్నాము. సో ఇంత అద్భుతమైన జ్ఞానం అందించినందుకు ఆనంద్ కర్ణేష్ గారికి ఈ వేదిక తరఫున మీ అందరి కరతాళ ధ్వనులతోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఈ వేదిక తరఫున వారికి చిరు సత్కారం. స్వామీజీ చెప్పినటువంటి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు, ఆ 2 పుస్తకాలు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషం. 2019లో ఇంగ్లీష్ బుక్కే ఉంది, అది ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళకి అందరికీ అందుబాటులో ఆ పుస్తకం ఉంది. స్వామీజీ మనం ప్రింట్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.